ఫోన్ కొట్టు సేవలు పొందు. న్యూస్ టుడే గోదావరి కని అందుబాటులో టోల్ ఫ్రీ నంబర్లు. ఆపద ఉన్నా, ప్రమాదం జరిగినా, ఏదైనా సహాయం కావాలన్నా, సంక్షేమ అంశాల నుంచి నేర సంఘటనల వరకు వెంటనే సేవలు పొందే సౌకర్యం ఉంది. కేవలం ప్రభుత్వం కేటాయించిన టోల్ ఫ్రీ నంబర్లు తెలుసుకుంటే చాలు. సైబర్ మోసానికి గురైన అసాంఘిక కార్యకలాపాలు ఎదురుగా కనిపించిన 100 నేర సంఘటన జరిగిన కళ్ళ ముందే హింసాత్మక ఘటన చోటు చేసుకున్న వెంటనే ఈ నంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చు. ఇంట్లో చోరీ, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఆపద ఉంటే సమాచారం ఇస్తే చాలు. 10 నిమిషాల్లో పోలీసులు మీ ముందుంటారు. నూట 2 బాలింతలు, పిల్లల వైద్య సహాయం కోసం ఈ నంబర్ను సంప్రదించవచ్చు. ఆసుపత్రికి వెళ్లేందుకు అంబులెన్స్ సహాయం కూడా లభిస్తుంది. నిరంతరం అందుబాటులో ఉంటుంది. $1100 కేంద్రాల్లో అందిస్తున్న సేవల్లో లోపాలపై ఫిర్యాదు చేయవచ్చు. దీని ద్వారా పరిష్కారం కూడా లభిస్తుంది. సేవలకు సంబంధించిన ఛార్జీలు, వసూళ్ల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. $1916 మిషన్ భగీరథ నీటి సమస్యపై ఈ నంబర్ను వినియోగించుకోవచ్చు. గ్రామాల్లో తాగునీటికి సంబంధించిన సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు. సమాచారం ఇస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. ఒకటి 14567 14567 వృద్ధుల సంక్షేమం కోసం ఇది ఉపయోగపడుతుంది. పింఛన్లు, ఆరోగ్య సమస్యల పరిష్కారానికి కల్పించిన సదుపాయం నిరంతరం అందుబాటులో ఉంటుంది. మోసం, చోరీ, ఆపదలో ఉన్నవారిని సురక్షితంగా ఆసుపత్రికి చేర్చాలన్నా ప్రతి ఒక్క సేవకు టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. వాటి సమాచారం తెలిస్తే ఏ సమయంలోనైనా ఉపయోగించుకొని సేవలు పొందే అవకాశం ఉంటుంది. అవేంటో ఒక్కసారి పరిశీలిద్దాం. అవగాహన పెంచుకుందాం. 108 ప్రమాద సంఘటనలో క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించాలంటే ఈ నంబర్కు కాల్ చేయాలి. రహదారి ప్రమాదాలు, గాయాల పాలైన వారికి అత్యవసర వైద్య సేవలకు సమాచారం ఇవ్వవచ్చు. 112 112 వైద్యం, పోలీసు సాయం కోసం ఈ నంబర్ను ఉపయోగపడుతుంది. అత్యవసర సేవలు, అగ్ని ప్రమాద సమయాల్లో ఈ నంబరుకు కాల్ చేస్తే నిమిషాల్లో సేవలందుతాయి.
1912 1912 విద్యుత్ సమస్యలపై దీన్ని వినియోగించుకోవచ్చు. ఈ నంబరులో సంప్రదిస్తే సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుంది. సిబ్బంది చేతివాటంతో పాటు సమస్య ఉంటే ఇందులో ఫిర్యాదు చేయవచ్చు. విద్యుత్తు పంపిణీ సంస్థ అందుబాటులోకి వస్తుంది. 1098 1098 బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు దీన్ని వినియోగించాలి. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేసి బాలలకు విముక్తి కల్పిస్తారు. 1064 1064 ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా పనికి లంచం అడిగినా అవినీతి అధికారులను పట్టించేందుకు ఈ నంబరుకు ఫిర్యాదు చేయవచ్చు. 1930 1930 లేదా 155520 155 520 సైబర్ మోసాలపై ఇందులో సమాచారం ఇవ్వచ్చు. మోసానికి గురైన వెంటనే సమాచారం ఇవ్వడం ద్వారా డబ్బు సైబర్ నేరగాళ్లకు వెళ్లకుండా సంబంధిత బ్యాంకు ఖాతాను స్తంభింపచేస్తారు. డేట్ 15/9/2025 ఎడిషన్ నామ్. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.